చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. రాజ్యసభ సభ్యుల ఎంపిక, బీజేపీ ప్రతిపాదనపై చర్చించనున్నారు. అలాగే రేషన్ బియ్యం మాఫియాపై చర్చించే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు లైవ్లో అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఏపీ సీఎం అండ్ డిప్యూటీ సీఎం భేటీ కానున్నారు, వివరాలేంటి? గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఏర్పడిన కానీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాల పైన ఇప్పటికే అనేక సార్లు అధికారుల తీరుపై కావచ్చు, అటు ఐఏఎస్ ఐపీఎస్ మార్చిన తర్వాత మిగిలిన వారు అంటే కింద స్థాయి ఉద్యోగుల కూడా అటు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మంత్రులు అందరూ కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. పనితీరు మారలేదు, పనితీరు మార్చుకోవాలంటే కూడా అనేక సార్లు వారికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం రేషన్ బియ్యం మాఫియా పైన పవన్ కళ్యాణ్ జులుం తెప్పించడం, అదేవిధంగా నేరుగా ఆయన కాకినాడ పోటీగా చేయడం, వీటన్నిటిపైన కూడా అనేకమైనటువంటి అంశాలు ముందుగా రావడం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రేషన్ మాఫియాను అరికట్టాలి అంటూ కూడా గతంలో ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పటి నుంచి కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. కాకినాడ అడ్డాగా అనేక సార్లు ఈ రేషన్ బియ్యం ఎక్కువగా వెళ్తుంది, విదేశాలకు వెళ్తుంది అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఆయన దాడి చేయడం, దాడితో వెనకాల ఉన్నటువంటి సూత్రధారులను కూడా పట్టుకోవాలంటూ అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా ఆయన ఎండగట్టినటువంటి పరిస్థితి. అధికారులు ఆయన వెళ్ళొద్దంటూ కూడా ఆపారు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనం స్వయంగా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం చూసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం భేటీలో ఈ రేషన్ బియ్యానికి సంబంధించి అదొక అంశంగా మాట్లాడబోతా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే రాజ్యసభకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో రాజ్యసభకి కొంతమందిని ఎన్నిక చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో రాజ్యసభకి ఎవరెవరిని ఎన్నిక చేస్తే బాగుంటుంది, ఎవరిని రాజ్యసభకు పంపిస్తే కేంద్రం నుంచి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తూ కేంద్రం నుంచి మంచి నిధులు రాబట్టగలరనే అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ఎవరు నడుచుకోగలరు అనే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అటు కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి బీజేపీకి అధికారంలో ఉంటుంది. ఆ బీజేపీ తోటి మాట్లాడి తెచ్చుకునే దమ్ము ఎవరికి ఉందనే అంశాలపైన చర్చించుకుంటూ వారికి సరైనటువంటి వారిని అటు రాజ్యసభ పంపించే ఉద్దేశంతో వారిపైన కూడా అభ్యర్థుల పైన కూడా చర్చను జరిపేటటువంటి అంశం కనబడుతోంది. అదేవిధంగా 4వ విడత నామినేటెడ్ పోస్టులు ఇప్పటికే 3 దఫాలుగా నామినేటెడ్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. నామినేటెడ్ పోస్టుల తర్వాత ఇప్పుడు ఏదైతే మిగిలిన వారు ఆశావహులు ఉన్నారు, ఎమ్మెల్యే స్థాయిలో కొంతమంది భంగపాటు పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా చాలా మంది నామినేటెడ్ పోస్టుల పైన అంటే అటు టీడీపీ, బీజేపీ, జనసేన
మూడు పార్టీలకు సంబంధించినటువంటి వారు మాకు నామినేటెడ్ పదవులు కావాలంటూ కూడా ఇప్పటికే తమ అర్జీలను తమ పార్టీ నేతలకు దృష్టికి తీసుకెళ్లడం, పార్టీ కార్యాలయాల్లో ఇవ్వడం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఎవరెవరు పార్టీ గెలుపు కోసం అంటే ఎక్కడ కూడా తడబాటు లేకుండా, ఎక్కడ కూడా ఎక్కడికి ప్రలోభాలకు లోపడకుండా ప్రభుత్వం విజయానికి కారకమైనటువంటి వారు ఎవరైతే ఉందో వారందరినీ కూడా ఇప్పటికే మనం చూసినట్లయితే కనుక ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, ఇంకా వేరే అంశాలపైన కూడా వారందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి తమ స్థాయిలో ఉన్నటువంటి ఎంక్వైరీల్లో ఎవరెవరు పార్టీ బలోపేతానికి అదేవిధంగా కూటమి గెలుపుకి కృషి చేశారనే అంశాలను పరిగణనలో తీసుకుని వారిలో ముఖ్యమైన వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చూస్తున్న తరుణంలో ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఈ రోజు చర్చ జరగబోతోంది. మొత్తంగా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన అటు వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని అన్నింటినీ కూడా బయటకు తీసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగా చేస్తామంటూ కూడా గతంలో చెప్పినటువంటి ఇరువురు నేతలు కూడా అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇరువురు నేతలు కూడా దానిపైన దృష్టి సారించే విధంగా దాన్ని ఏ విధంగా అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి ఏ కేసులు పడితే ఆ కేసులు పెట్టకుండా అనేది కరెక్ట్ గా చేసుకుని వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా అక్కడ ఉన్నటువంటి తప్పుల్ని సరిచేసే విధంగా ఎవరైతే నిజంగా తప్పిదం చేశారో వారిని కంపల్సరిగా పనిష్ చేయాలనేటువంటి విధానంతో వారు ఇరువురు కూడా ముందుకెళ్ళదలుచుకున్నట్టుగా కూడా సమాచారం. దానికి సంబంధించి కూడా అధికారులు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దిశ నిర్దేశం కూడా చేస్తానికి కూడా రెడీపోతున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో జరిగేటటువంటి కేబినెట్ లో ప్రత్యేకంగా ఎటువంటి అంశాలపైన మనం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మనకి డిఫరెంట్ ఏ విధంగా ఉందనేది ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే అంశాలపైన కావచ్చు, ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి నెరవేర్చినటువంటి పనులు, అదేవిధంగా నెరవేర్చబోతున్నటువంటి పనులకు సంబంధించి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చర్చించాలి అనే అంశాలపైన ఇలా అనేక చూసుకున్నట్లయితే కనుక మొత్తం మీద రాష్ట్రంలో అటు పోలీసు యంత్రాంగాన్ని కావచ్చు, ఇంకా ఇతర యంత్రాంగాల పనితీరు కూడా మెరుగుపరిచే విధంగా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ముందుకెళ్ళాలి. కాబట్టి మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాం, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా బాగుండాలి. కాబట్టి ఆ నిర్ణయాలన్నింటినీ కూడా ఏ విధంగా తీసుకోవాలనే దానిపైన సుదీర్ఘంగా చర్చ జరుపుతారని కూడా మన సమాచారం అంతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.